ఓకే ధనుష్క, మరి కాలీఫ్లవర్ మసాలా దోశ స్టార్ట్ చేసేద్దామా? ఓకే ఓకే, ఫస్ట్ ప్యాన్ ఇది పెట్టుకుందాము. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మసాలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆయిల్ కాకుండా మామూలుగా మనం ఏవైనా కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కదా, ఇప్పుడు మాత్రం అలా కాకుండా డ్రై రోస్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఒక స్పూన్ ఇవ్వు. ఇది జీలకర్ర, సో జీలకర్ర కొంచెం వేసుకుందాం, 2 స్పూన్స్ వేసేసుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఆ లోపు నువ్వు స్పూన్ తీసుకొని కలుపుతూ ఉండు, నేను ఒక్కొక్కటి వేస్తూ ఉంటాను. ఎందుకంటే మాడిపోయింది అనుకో మళ్ళీ ఆ స్మెల్ వేరుగా వస్తుంది కాబట్టి నచ్చదు, బాగోదు. ఇదేంటంటే సోంపు తీసుకుంటున్నాం మనము. ఓకే, ఇది కూడా ఒక 1.5 to 2 స్పూన్స్ తీసుకుందాం. అండ్ నెక్స్ట్ ధనియా, ఇవి కూడా ధనియాలు కూడా 2 స్పూన్స్ వేసాము. అంటే అన్ని కూడా మనం ఈవెన్ క్వాంటిటీ తీసుకుంటున్నాం సేమ్. ఓకే, అండ్ ఇప్పుడు ఎండుమిర్చి, కారం కోసం కొంచెం ఎండుమిర్చి తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే కొబ్బరి పొడి. ఓకే, ఎండు కొబ్బరి పొడి అంటారు కదా, అది వైట్ కలర్ గా చాలా బాగుంది కదా. ధనిష్ట, మంచి స్మెల్ వస్తుంది చూస్తున్నావా, ఇవన్నీ కూడా ఫ్రై అవుతున్నాయి. అయితే నువ్వు ఇలాగే ఫ్రై చేస్తూ ఉండు, కలుపుతూ ఉండు. నేనేమో మిక్సీ జార్ తీసుకొస్తాను, మనం పౌడర్ చేద్దాం. ఓకే, సో ఆ స్పూన్ తీసేసి ఈ స్పూన్ తో, నార్మల్ స్పూన్ తో వేసేద్దాము. ఓకే, చూసావా కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది, బ్రౌన్ కలర్. కొబ్బరి కలర్ అంతా కూడా చేంజ్ అయిపోయింది ఇందులో. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇది మనం పౌడర్ పట్టిద్దాం. ఓకే, ఓకే, సో మిక్సీ వేసుకొస్తాను. ఓకే, సో ఫైన్ పౌడర్ అయిపోయింది ఇదంతా, చూడు నీట్ గా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇటు పక్కన పెట్టేస్తాం దీనిపైన. మళ్ళీ ఇంకోటి ప్యాన్ పెట్టుకుందాము. ఓకే, దీంట్లో ఇప్పుడు మనం ఆయిల్ వేద్దాం. ఓకే, ఆయిల్ ఎంత అంటే జస్ట్ ఒక 2-3 స్పూన్స్ సరిపోతాయి. ఓకే, ఓకే, సో ధనుష్క ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఓకే, మనం కొంచెం ముందే కట్ చేసిన ఉల్లిపాయలు వేసేద్దాం. మొత్తం వేసేసుకోవాలా? ఇష్టం. మరీ ఎక్కువ ఉల్లిపాయలు వేస్తే కూడా ఏంటంటే తీయగా అవుతాయి కదా, అందుకని కొంచెం తక్కువే వేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే పచ్చిమిర్చి వేస్తున్నాను. అంటే ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదా, దాని తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం పసుపు వేద్దాం. ప్రతి రెసిపీలో ఎందులో అయినా సరే పసుపు లేనిది మనం చెయ్యం కదా, చాలా వరకు. ఫైనల్ గా ఏంటంటే కాలీఫ్లవర్, ఇది కూడా వేసేద్దాం. మిక్స్ చేయవా? ఓకే, సో మనం ఉప్పు కూడా వేయలేదు కదా, ఫైనల్ గా ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఓకే, అది కలుపుతూ ఉండు. మనం ఏంటంటే ముందే పౌడర్ ప్రిపేర్ చేసాం కదా, మసాలా, వి కాల్ ఇట్ యాజ్ మసాలా. సో ఈ మసాలా కూడా ఇందులో మనం వేసేసుకోవాలి. ఓకే, సరే, మనం మసాలా కొంచెం ఎక్కువ వేసుకుందాం ఇందులో. ఓకే, ఓకే, సో ధనుష్క మనం మసాలా కూడా వేసేసాము అండ్ కాలీఫ్లవర్ కూడా వేసేసాం కదా, ఇదంతా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈ బ్రేక్ లో మసాలా ప్రిపేర్ అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే దోశ వేసేయడమే. ప్యాన్ పెట్టేశాను, ప్యాన్ కూడా హీట్ ఎక్కుతుంది. ఓకే, వేసేద్దాం. నీకు తెలుసా ఈ వారం అంతా కూడా మనము వెరైటీ వెరైటీ దోశలే మన
ప్రోగ్రామ్ లో. ఓకే. నీకు దోశలు ఇష్టం కదా, చక్కగా ఈ వారం ఎపిసోడ్స్ అన్ని కూడా చూసుకో. ఓకే. అప్పుడు నీకు వెరైటీ దోశలు తెలుస్తూ ఉంటాయి, ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకే, ఆయిల్ కూడా వేసేద్దాం, కొంచెం తీయడానికి ఈజీగా వస్తుంది. నువ్వు పక్కగానే ఉన్నావు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకున్నా ఏం కాదు కదా. డైటింగ్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. ఓకే ఓకే, సో అట్లా కాడ ఇచ్చేవా ఒకసారి. దోశ ప్రిపేర్ అయిపోతుంది, మనం మళ్ళీ చేంజ్ చేయాలి. సరే, ఇప్పుడు మనము దోశ ప్రిపేర్ చేసాం కదా. ఓకే. ఇప్పుడు మళ్ళీ సేమ్ పొజిషన్, ఫస్ట్ ఏ పొజిషన్ లో ఉండేనో అదే పొజిషన్ లోకి తెచ్చేసుకోవాలి దోశని. తర్వాత ఏంటంటే మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఓకే. కాలీఫ్లవర్ మసాలా. సో ఈ మసాలాని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈ మసాలా ఉంది కదా, ఇది దోశ పైకి వేసేసుకుందాం. ఓకే. ఓకే, ఇంకేం లేదు, రెడీ అయిపోయింది. మనం దీన్ని రోల్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే. ఏంటంటే మసాలా అంతా పడిపోకుండా ఉండాలి అంటే చక్కగా ఇప్పుడే రోల్ చేసేసుకున్నాం అనుకో, తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, సో చూస్తున్నావు కదా, నీకోసం కలర్ఫుల్ గా రెడీ అయిపోయింది కాలీఫ్లవర్ మసాలా దోశ. రెడీ అను టేస్ట్ చూడడానికి? యా. ఓకే, అయితే నేను కూడా ఫాస్ట్ గా వెళ్ళేసి ఏం కావాలి, సర్వింగ్ ప్లేట్ కావాలి కదా, తీసుకొచ్చేస్తాను. ఓకే. చూసావా ఎంత కలర్ఫుల్ గా చక్కగా డెకరేట్ చేసామో. ఇప్పుడు ఈ సర్వింగ్ ప్లేట్ లోకి దోశని షిఫ్ట్ చేసుకుందాం. ఓకే. ఆల్రైట్, సో రెడీ అయిపోయింది కాలీఫ్లవర్ మసాలా దోశ. మరి ఇది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి నోట్ చేసుకోండి. కాలీఫ్లవర్ మసాలా దోశకి కావాల్సిన పదార్థాలు: దోశ పిండి 1 కప్, నూనె తగినంత, గోబీ 1 కప్, ఉల్లిపాయలు 1/2 కప్పు, జీరా 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, సోంపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఎండుమిర్చి 2, పసుపు తగినంత, పచ్చిమిర్చి కొద్దిగా. కాలీఫ్లవర్ మసాలా దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో జీలకర్ర, సోంపు, ధనియాలు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి పొడి వేసి డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టి మసాలా రెడీ చేసుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కాలీఫ్లవర్, ఉప్పు వేసి బాగా వేయించుకుని మిక్సీ పట్టిన మసాలాను కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పాన్ లో దోశ బ్యాటర్ ను దోశలా వేసుకుని కాలీఫ్లవర్ మిశ్రమాన్ని పైనుంచి సమానంగా పరుచుకుని కాల్చుకోవాలి. అంటే కాలీఫ్లవర్ మసాలా దోశ రెడీ.